హలో గార్డెనర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఉషాని. ఈరోజు మన వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. మనం పెంచుకునే మొక్కలకు మంచి ఔషధం మన కిచెన్లోనే ఉంటుందండి. అదే సోడియం బైకార్బోనేట్ అని టెక్నికల్గా అంటారు. దీనినే మనం కామన్గా వంట సోడా లేదా బేకింగ్ సోడా అంటాము. ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి ఫెర్టిలైజర్గా, మరొకటి పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి. మన మొక్కలకి సరైన ఇన్స్ట్రక్షన్స్తో ఇచ్చుకోవటం ద్వారా అనేక రకాలైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఈ వీడియోలో చాలా టిప్స్ చెప్పబోతున్నాను. స్కిప్ చేయకోకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. మొదటిగా ఈ బేకింగ్ సోడా టూల్ క్లీనర్గా ఉపయోగపడుతుందండి. మన గార్డెన్లో అనేక రకాల టూల్స్ యూస్ చేస్తాము. ఆ టూల్స్ అన్నిటినీ ఈ బేకింగ్ సోడాతో మనం క్లీన్ చేసుకోవచ్చండి. మనం మట్టిని పెళ్ళగించడానికి, ప్రూన్ చేసుకోవటానికి రకరకాల టూల్స్ యూస్ చేస్తాం కదా. ఆ టూల్స్కి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందండి. అదే ఇన్ఫెక్షన్తో వేరే ప్లాంట్ని మనం కట్ చేయటం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ వేరే చెట్లకి స్ప్రెడ్ అయిపోతుందండి. అలా స్ప్రెడ్ అవ్వకోకుండా ఈ బేకింగ్ సోడాని 1 లీటర్ వాటర్లో కలిపి బాగా డిజాల్వ్ అయ్యే వరకు కలపాలండి. కలిపిన తర్వాత ఒక చిన్న క్లాత్ని తీసుకొని దానిని నీటిలో ముంచి మనకు ఉండే గార్డెన్ టూల్స్ని క్లీన్ చేయటం ద్వారా మనము అనేక రకాలైన పెస్ట్ నుంచి మన మొక్కలని మనము కాపాడుకోవచ్చండి. మనకి తెలియకోకుండానే ఈ టూల్స్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు పెట్టేస్తూ ఉంటాము. ఆ ఇన్ఫెక్షన్స్ వేరే మొక్కలకు కూడా స్ప్రెడ్ అయిపోతాయండి. ఇలా చేయటం ద్వారా, ఇలా క్లీన్ చేయటం ద్వారా మన మొక్కలు సేఫ్గా ఉంటాయండి. అలాగే అంతేకాకుండా మనం కూడా ఈ నీటితో మన చేతులు కడుక్కోవటం ద్వారా ఇన్ఫెక్షన్స్ అన్నీ మనకి రాకోకుండా ఉంటాయండి. మన గార్డెన్లో చాలా రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రాకోకుండా ఒక మంచి ఫంజిసైడ్గా పనికొస్తుందండి. మందార మొక్కలు, గులాబీ మొక్కలకి రకరకాల బ్లాక్ స్పాట్స్ వస్తూ ఉంటాయండి. ఇవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. మన చెట్టుకైతే లేదు, హెల్తీగా ఉన్నాయి, గ్రీన్గా ఉన్నాయండి. ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే వంగ, బీర, బెండ, పాదులకి ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా మంచి ఫంజిసైడ్గా ఈ బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ముందుగా మనము ఒక స్పూన్తో బేకింగ్ సోడా కొంచెం తీసుకొని వాటర్లో బాగా డిజాల్వ్ చేయాలండి. ఇలా డిజాల్వ్ చేసిన ఈ వాటర్ని స్ప్రేయర్లో కలెక్ట్ చేసుకోవాలి. నా దగ్గర అయితే స్ప్రేయర్ ప్రజెంట్ లేదు, అందుకనే బాటిల్లో కలెక్ట్ చేసుకున్నాను. ఇలా కలెక్ట్ చేసుకున్న ఈ వాటర్ని ఎక్కడైతే ఎఫెక్టెడ్గా ఉందో ఆ ప్లాంట్కి స్ప్రే చేయాలి. నాకైతే అన్నీ బాగున్నాయండి, జస్ట్ మీకు చూపిస్తానికి వీడియో చేస్తున్నాను. ఇలా చేయటం ద్వారా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ క్లియర్ అవుతాయండి. అంతేకాకుండా మన గార్డెన్లో కుండీలలో నత్తలు, చిన్న చిన్న జలగులు అలాంటివన్నీ వస్తాయండి. క్లియర్గా చూపిస్తే మీకు కనిపిస్తూ ఉంటే చిన్న చిన్న నత్తలు ఉన్నాయి. ఈ నత్తల్ని క్లియర్ చేసుకోవటానికి మనకి బేకింగ్ సోడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేను కొంత తీసుకొని ఇలాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. స్ప్రెడ్ చేయటం ద్వారా అవన్నీ నత్తలు అవన్నీ వాటిని తిని చనిపోతాయండి. 2 రోజులకల్లా క్లియర్ అయిపోతుంది. మన గార్డెన్ నీట్గా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రతి గార్డెనర్కి కంపోస్ట్ బిన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కంపోస్ట్ బిన్లో ఈ బేకింగ్ సోడా రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. నేను గ్రీన్స్ ఇలా కలెక్ట్ చేసుకున్నానండి, బ్రౌన్స్ లేక, అందుకనే సాయిల్తో కవర్ చేయలేదు. ఇలా కవర్ చేయకపోతే స్మెల్ వస్తుందండి. స్మెల్ రాకోకుండా బేకింగ్ సోడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. బేకింగ్ సోడాని కొంచెం తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయటం ద్వారా వెంటనే మనకి అక్కడ ఉండే స్మెల్ అంతా ఆగిపోతుందండి. మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అంతేకాకుండా తొందరగా కంపోస్ట్ ప్రిపేర్ అయిపోతుందండి. నేను ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను. నా దగ్గర బ్రౌన్స్ లేవు కాబట్టి నేను ఇంకా సాయిల్ కవర్ చేయలేదు. ఎప్పుడు కవర్ చేయకోకుండా కంపోస్ట్ని మాత్రం ఉండబాకండి, చాలా ఇంపార్టెంట్. సాయిల్తో కవర్ చేయండి.
ఇంతే కాకుండా మన గార్డెన్లో చీమలతో చాలా ప్రాబ్లం వచ్చేస్తుందండి. ఇక్కడ ప్రీవియస్గా ఒక మొక్కను పెట్టాను, కుండీ పెట్టాను, పుట్టలు పెట్టేసినాయండి. అందుకని నేను అక్కడి నుంచి తీసేసానండి. తీసి వేరే దగ్గరికి ఆ మొక్కని షిఫ్ట్ చేశాను. కనిపిస్తున్నది కదండి గోరుచిక్కుడు మొక్క. ఆ చిక్కుడు మొక్కకి చీమలు వచ్చేసినాయండి. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో అని చెప్పి సెర్చ్ చేస్తే నాకు ఈ బేకింగ్ సోడా మనకి చీమలకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఒట్టిగా వేయటమే కాకోకుండా బేకింగ్ సోడాతో పాటు కొంచెం షుగర్ కూడా కలపాలండి. షుగర్ కలిపినప్పుడు ఈ షుగర్ని తినటానికి ఈ చీమలు వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను. షుగరును బేకింగ్ సోడా 2 మిక్స్ చేసా. ఈ మిక్స్ చేసిన దాన్ని చెట్లకి మొదటి భాగంలో ఇట్లా వేస్తే ఈ చీమలు వాటి హోల్స్లో తీసుకెళ్ళిపోతాయండి. ఆ హోల్స్లోకి వెళ్ళినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అక్కడి నుంచి రిలీజ్ అయ్యి చీమలన్నీ చనిపోతాయి. మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా మన గార్డెన్లో అనేక రకాలైన పెస్ట్ కూడా అటాక్ అవుతాయండి. ఇది కనిపిస్తున్నది తోటకూర మొక్క. ఎక్కువగా రాలేదు కానీ మిల్లీ బగ్స్ లైట్గా కనిపించినాయండి. 1-2 చోట్ల అబ్జర్వ్ చేశాను. ఇలా వదిలితే మొక్క అంతా స్ప్రెడ్ అయిపోతుందని వెంటనే కంప్లీట్గా చెక్ చేయటం మొదలుపెట్టారని చూస్తున్నారు కదండి. కొంచెం వరకు ఉంది. దీన్ని మనం ఇలా వదిలేస్తే మొత్తం ప్లాంట్ అంతా స్ప్రెడ్ అయిపోయి చనిపోవటానికి కూడా కారణం అవుతుందండి. దీన్ని ముందుగానే మనము కంట్రోల్ చేయాలి. నా దగ్గర అయితే మిక్స్ చేసుకున్న వాటర్ ఉందండి. దాన్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా చేయకపోతే ప్లాంట్స్ చనిపోతాయండి. నేనైతే ఈ టిప్ ఫాలో అవుతున్నాను. మీరు ట్రై చేయండి. మనం మొక్కల్ని పెంచుకోవటమే కాదండి, వాటిని ప్రొటెక్ట్ చేయాలి. అది మన బాధ్యత. నా దగ్గర అయితే వంగ మొక్క ఉందండి. చూడండి ఎఫిడ్స్ వచ్చేసింది. ఆకుల్లో ఉన్న రసం అంతా పీల్చుకొని మనకి హార్వెస్ట్ కూడా రాదు. దీని ప్రిపరేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇది మంచి పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుందండి. బేకింగ్ సోడా తీసుకోండి. ఈ బేకింగ్ సోడా వల్ల చాలా ఉపయోగాలు ఇప్పుడు చెప్పాను. ఇది ఇప్పుడు పెస్టిసైడ్గా కూడా ఎలా ఉపయోగపడుతుందో చెప్తున్నానండి. ఈ బేకింగ్ సోడా ముందుగా తీసుకోండి. తర్వాత డిష్ వాష్ ఏదన్నా డిష్ వాష్ ఎమల్సిఫైయర్గా పనికొస్తుంది. ఇంట్లో ఉన్న ఏదో ఒక రకమైన వంట నూనె తీసుకోండి. వేప నూనె మిస్ అయిపోయిందండి. మీరు వేప నూనె వేయాలండి. వేప నూనెతో పాటు ఈ 4టిని మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ తీసుకోండి. నాది పెద్ద స్పూను. చిన్న స్పూన్తో 1 స్పూను బేకింగ్ సోడా తీసుకోండి. దాంతోపాటే డిష్ వాష్ కొంచెం కలెక్ట్ చేసుకొని దాంట్లో వేసేయండి. అలాగే వంట నూనె కూడా ఏ రకమైన నూనె అన్నా తీసుకోవచ్చండి. కోకోనట్ ఆయిల్ అన్నా కానీ, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు. అలా తీసుకోండి. వేప నూనె కంపల్సరిగా వేయండి. ఇది స్కిప్ అయిపోయింది. దాంతోపాటు వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి ఎలా మారిపోయిందో. ఇలా వాటర్ని మిక్స్ చేసిన తర్వాత దీన్నంతా మనము బాగా మిక్స్ అవ్వాలంటే బాటిల్లో వేసుకోవాలండి. బాటిల్లో వేయటం ద్వారా ఇలా మీకు చూపిస్తున్నాను కదండి. ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను. ఇలా మిక్స్ చేయటం ద్వారా మనకి బాగా కలుస్తుంది. ఇలా మిక్స్ చేసిన ఈ వాటర్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే వాటర్లో కలుపుకొని దాన్ని మొక్కలకి ఇచ్చుకోవాలండి. డైరెక్ట్గా ఇవ్వకూడదు. వాటర్లో కలుపుకొని మొక్కలకి స్ప్రే చేసుకోవాలి. ఎక్కడైతే ఏ ప్లాంట్ అయితే బాగా ఎఫెక్ట్ అయిందో ఆ ప్లాంట్కి బాగా తడిచేలాగా ఇవ్వటం ద్వారా పెస్ట్ అన్నీ బాగా కంట్రోల్ అయిపోతాయండి. నేను ఈ ఫాలో అవుతున్నాను. అంతేకాకుండా సాయిల్ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈజీగా సాయిల్ టెస్టింగ్, ఏ సాయిల్ టెస్టింగ్ మీటర్ లేకోకుండా ఈ బేకింగ్ సోడాతోనే మనం సాయిల్ టెస్ట్ చేసుకోవచ్చండి. చూడండి మట్టి ఎంత చక్కగా ఉందో. ఇలా ఉండాలండి ఎప్పుడు సాయిల్ టెస్టింగ్ కూడా మనకి బేకింగ్ సోడా చాలా యూస్ఫుల్ అవుతుంది. నా దగ్గర ఉన్న మట్టిని కుండీలో నుంచి గ్యాదర్ చేసుకున్నానండి. ఇలా గ్యాదర్ చేసుకున్న ఈ మట్టిని ఇప్పుడు సాయిల్ టెస్టింగ్కి నేను ఒకే సాయిల్
2 కంటైనర్లో తీసుకున్నానండి. ఇలా తీసుకుంటున్న దానికి మన బేకింగ్ సోడా తీసుకోవాలి. ఈ బేకింగ్ సోడాని యూస్ చేసుకొని మనం సాయిల్ టెస్ట్ చేయటము ఎలాగో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఈ సాయిల్ని మన బౌల్స్లో తీసుకోవాలండి. ఒకే రకమైన సాయిల్ 2 బౌల్స్లో తీసుకోవాలి. వేరే వేరే సాయిల్ తీసుకోబాకండి, మనకి తేడా తెలీదు. నా దగ్గర వెనిగర్ చాలా తక్కువగా ఉండటం ద్వారా కొంచెం సాయిలే తీసుకున్నానండి. వెనిగర్ అయిపోయింది, అందుకనే తక్కువ సాయిల్ తీసుకుంటున్నాను. రెండో బౌల్లో కూడా సేమ్ అదే క్వాంటిటీ తీసుకున్నాను. మొదటిగా 2 ఒకే క్వాంటిటీ అండి, ఒకే సాయిల్. మొదటిగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని 1/2 స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని బాగా కలిపి ఈ సాయిల్లో వేయాలండి. వేస్తున్నప్పుడు బబుల్స్ వస్తే దాంట్లో ఎసిడిటీ ఉన్నట్టండి. చూడండి సాయిల్ ఎలాగా వాటర్ని పీల్చుకుంది, బబుల్స్ ఏమీ రాలేదండి. అంటే ఎసిడిటీ చాలా తక్కువగా ఉంది. pH లెవెల్ బిలో 7 ఉందండి. అలాగే నేను వెనిగర్ తీసుకున్నాను. మీకు చెప్పాను కదా, వెనిగర్ కొంచెమే ఉంది. వెనిగర్ సాయిల్లో వేసాను. చూడండి బబుల్స్ వచ్చేసినాయి, అంటే ఎసిడిటీ చాలా ఉంది. బబుల్స్ వచ్చినాయి అంటే దాంట్లో ఎసిడిటీ ఎక్కువ ఉన్నట్టండి. pH లెవెల్ అబవ్ 7 ఉంటేనే ఇట్లా బబుల్స్ వస్తాయి. మీరు ఇలా వచ్చినా బాధపడాల్సిన పని లేదు. మనము సాయిల్లో కొంచెము ఈ బేకింగ్ సోడా వేయటం ద్వారా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. pH లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంది. 1 ఉండాల్సి నుంచి 4-5 వరకు పెరుగుతుంది. ఆటోమేటిక్గా మన మొక్కలు బాగా ఎదుగుతాయండి. ఈ రకంగా మనము ఈ బేకింగ్ సోడా ద్వారా అనేక రకాలైన ఉపయోగాలు చూసాం కదండి. నేనైతే ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ నాకున్న చిన్న గార్డెన్ని నేను గ్రో చేసుకుంటున్నానండి. మరి మీకు ఏ టిప్స్ ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని చూస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్.